హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎనీవే, బిగ్ బాస్ హౌస్ నుంచి సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ బిగ్ బాస్ ఇంటర్వ్యూకి అయితే వస్తారనమాట. బస్ ఇంటర్వ్యూలో శివాజీ ఈసారి మెయిన్ అనమాట. అతను ఇంటర్వ్యూ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఇంటర్వ్యూలో ఏంటంటే తను ఎలిమినేట్ అయిపోయి వచ్చినందుకు అక్కడ పర్సన్స్ గురించి తను ఏమనుకుంటుంది అనేది అయితే ఇంటర్వ్యూ సాగింది. అలా ఒక్కొక్క పర్సన్ గురించి శివాజీ గారు అడుగుతున్నారు. తన మిస్టేక్ ఏంటా అనేది కూడా చూపించారు. తన గేమ్ ఆడలేదని చెప్పి కూడా చూపించారు. ఎందుకు ఆడలేదు, టాస్క్ల వైజ్ దాని గురించి డిస్కషన్ అయితే జరిగింది. ఇంకా పర్సన్స్ గురించి అయితే సోల్జర్ కళ్యాణ్ గురించి కూడా అడిగారు. అంటే ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వే అడుగుతున్నారనమాట. సోల్జర్ కళ్యాణ్ ఈజ్ జెన్యూన్ అని చెప్పింది. అవునా, నీకు అలా అనిపించిందా అన్నారు. శివాజీ గారు అయితే అంటే క్లిప్స్ అయితే చూపిస్తారనమాట, ఎవరు ఏమనుకున్నారా అని చెప్పి. ఇంకా సృష్టి వర్మ గురించి అతను ఏమనుకున్నాడు అనేది కూడా క్లిప్స్ చూపిస్తారు. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఉండలేదు కాబట్టి అంత అయితే తెలియదు. బట్ కానీ తను బయటకు వచ్చిన తర్వాత కూడా ఒకటే చెప్పింది, బిగ్ బాస్ హౌస్లో నాకు సార్ ముందు అక్కడ 1 వీక్లో ఎవరేంటా అన్నీ అనేది బిగ్ బాస్ హౌస్లో చూసాము అని చెప్పింది. ఇంకా బిగ్ బాస్ హౌస్లో సృష్టి వర్మ ఎలా వచ్చింది బయటికి అంటే, ఇంకా ఈసారి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో డిఫరెన్స్ ఏంటంటే ఎలిమినేషన్ ఎలా ఉంటుంది అంటే ఎలిమినేట్ అయిపోయే పర్సన్ దగ్గరికి డాన్సర్స్ వచ్చి కలర్స్ చూపించారనమాట. రెడ్ చూపించిన వాళ్ళు సేఫ్ కాదు అని చెప్పి అట్లా శ్రీ వర్మ సేఫ్ కాదని తెలియంది. పవన్ అయితే షాక్లోనే ఉన్నాడు, ఎందుకంటే తనేమన్నా ఎలిమినేషన్ అయిపోతాడేమోననే టెన్షన్లోనే ఉన్నాడు. పవన్ అయితే సేఫ్ జోన్లో ఇంకా హౌస్లోకి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా సృష్టి వర్మ అయితే బయటకు వచ్చేసింది. ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే సృష్టి వర్మకి లీస్ట్ ఓటింగ్ ఉంది, అందుకే అలా బయటకు వచ్చింది. యాక్చువల్లీ ఎవ్రీ సీజన్లో ఏంటంటే లీస్ట్లో ఉన్న వాళ్ళ పైన ఎప్పుడు ఎలిమినేట్ అవుతారు. బట్ కానీ ఈసారి లీస్ట్లో అయితే సృష్టి వర్మ ఉంది, ఎలిమినేట్ అయిపోయింది. జెన్యూన్ అనిపిస్తుంది. ఎనీవే, సృష్టి వర్మ ఎలిమినేట్ అవ్వడం మీ అందరికీ కరెక్ట్ అనిపిస్తే మాత్రం కమెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్, వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.